నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం. ఒక గ్లాస్ బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఇందులో నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. 1 కప్పు చిన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక గిన్నెలోకి వడగట్టుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం, 2 గ్లాసుల కొబ్బరి పాలు, రుచికి తగ్గ ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి కిందకి దించుకోవాలి. తర్వాత కడాయిలో నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొన్ని జీడిపప్పు, దంచుకున్న 1/2 స్పూన్ మిరియాలు వేసి కలుపుకొని వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి తర్వాత 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇవి వేగాక చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి కలుపుకొని ఇది కాస్త కలర్ మారిన తర్వాత చిటికెడు ఇంగు వేసి కలుపుకోవాలి. పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఈ పోపులోకి వేసి 1/2 నిమిషం పాటు బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కొబ్బరి అన్నం నైవేద్యం